చిల్లర చేష్టలు, అసహ్యకర పనులు, చిన్నారులపై ఆగని లైంగిక దాడులు, బంధువులే కీచకులై చిన్నారులను చిదిమేస్తున్నారు. వారి భవిష్యత్తుకు పూచి ఏది? వారి జీవనానికి మార్గం ఏది? ఇలాంటి కిరాతకులను ఏం చేయాలి? ఎలాంటి శిక్ష వేయాలి? నరక కూపంలో వెయ్యాలా? నూనెలో మరగించాలా? మనసును కదిలించే ఘటన కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 4 ఏళ్ల పాపపై దారుణం జరిగింది. ఇంతకీ ఏమైంది? అసలు ఏం జరిగింది? వివరాలకు వెళ్తే మీరు షాక్కు గురవుతారు. తల్లిదండ్రులకు గొడవలు జరుగుతున్నాయి. బాలిక తండ్రి పుట్టింటికి వెళ్ళింది. 4 ఏళ్ల బాలికను బంధువుల వద్ద ఉంచారు. కానీ అదే చోట నేరం జరిగింది. పెదనాన్నగా నమ్మిన వ్యక్తి లైంగిక దాడి చేశాడు. తల్లి రాగానే అసలు నేరం బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ తల్లి. ఈ ఘటన కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పెడపారుపూడి గ్రామంలో 5 ఏళ్ల క్రితం ఓ జంటకు వివాహం జరిగింది. వారి మధ్య తరచూ విభేదాలు తలెత్తాయి. వారికి 4 ఏళ్ల బాలిక. తరచూ గొడవలు జరుగుతుండడంతో వారు విడిపోయారు. ఈ నేపథ్యంలో వారి 4 ఏళ్ల పాపను సమీప బంధువు ఇంట్లో ఉంచారు. బాలికను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బంధువు నమ్మక ద్రోహం చేశాడు. పెదనాన్న వరుస అయ్యే వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో భాగంగా ఆరోపణలు నిజమని తేలడంతో నిందితుని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా తెలియజేశారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు. చిన్నారులపై లైంగిక నేరాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి రేకెత్తించింది. కుటుంబ సభ్యులే చిన్నారులకు ముప్పుగా మారుతున్నారన్న పరిస్థితులపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను బంధువుల దగ్గర ఉంచేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. పెదపారుపూడి మండలంకి చెందిన ఒక లేడీ 5 years కిందట మ్యారేజ్ అయింది. సబ్సిక్వెంట్గా వాళ్ళిద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి కొన్ని గొడవలు అవుతుంటే ఈ నెల సుమారు 7th వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారి ఆధ్వర్యంలో పిల్లల్ని వదిలేసి వెళ్ళినప్పుడు సబ్సిక్వెంట్గా వాళ్ళకి బాగాలేక వాళ్ళకి దగ్గర బంధువు అయిన పెదనాన్నని పిలిపించి స్నానం చేయించమన్నారు. స్నానం అయిపోయిన వెంటనే ఇతను ప్రైవేట్ పార్ట్స్లో తన ఫింగర్ ఇన్సర్ట్ చేసి సెక్షువల్ పర్వర్షన్గా బిహేవ్ చేయడం జరిగింది. దీని తర్వాత మనకి సుమారు 14వ తారీఖున నోటీస్ చేసి బాలిక వాళ్ళ మదర్ మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే పామరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాకర్ గారు అలాగే పెదపారుపూడి ఎస్ఐ గారు ఇద్దరు వెళ్ళి ఇతను అప్రిహెండ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా దొరకడం జరిగింది. మేము పోలీస్ పరంగా చెప్పేది కొన్ని థింగ్స్ ఉన్నాయి. అందులో ఒకటి, చిన్నపిల్లల మీద లైంగిక దాడులు, ఆడవారి పట్ల సెక్షువల్ అసాల్ట్లు కానీ అదర్ అఫెన్స్లు కానీ ఏ విధంగానూ గౌరవ ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు గారు సహించరు. అలాగే పోలీసు కూడా చాలా స్ట్రిక్ట్గా యాక్ట్ చేస్తుంది ఇలాంటి విషయాల్లో. ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా మీకోసం లేడీ ఎస్ఐ గారిని పంపిస్తాము. ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా సరే వెంటనే పోలీసు రెస్పాండ్ అవుతుంది. కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకు కూడా తరలించడం జరుగుతుంది. చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని పోలీసులు హెచ్చరించారు. సమాజం అప్రమత్తంగా ఉండి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు పిలుపునిచ్చారు. చిన్నారుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.